ఓల్డ్ బోయిన్పల్లిలోని ఒక గార్డెన్స్ లో మల్లారెడ్డి సిఎంఆర్ విద్యా సంస్థ గ్రాడ్యుయేషన్ 2017 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ పాలసీ అసోసియేషన్ మేనేజర్ కె శివరామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓల్డ్ బోయిన్పల్లిలో సిఎంఆర్ విద్యా సంస్థ గ్రాడ్యుయేషన్ డేను బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. ఇండియన్ పాలసీ అసోసియేషన్ మేనేజర్ కె శివరామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2017 పట్టభద్రులకు పట్టాల పారదోస కార్యక్రమంలో 5 కళాశాలలకు చెందిన 3000 మంది విద్యార్థులు వారితో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన కళాశాల యాజమాన్యం శతాబ్ద వారికి దోహదపడుతుందని మల్లారెడ్డి తెలిపారు. గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద ఎత్తున గ్రాడ్యుయేషన్ డే ఇక్కడ బోయిన్పల్లి మల్లారెడ్డి గార్డెన్లో జరిగింది. దానికి తోడు ఏది ఏమైనా సిఎంఆర్ గ్రూప్ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఎత్తున ప్రతి స్టూడెంట్ను కూడా మంచి ఇంజనీర్గా తగ్గట్టుగా ప్రపంచంకు తగ్గట్టుగా తీర్చిదిద్ది వరల్డ్ క్లాస్ ఇంజనీర్గా మార్చి అతన్ని ఇప్పుడు ప్రపంచంలోకి పంపిస్తున్నాం. ఏది ఏమైనా మల్లారెడ్డి గ్రూప్ కానీ, సిఎంఆర్ గ్రూప్ కానీ, ఎంఎల్ఆర్ గ్రూప్ కానీ మొత్తం మా ఫ్యామిలీ గ్రూపే ఎవ్రీ ఇయర్ ఒక 10,000 మంది ఇంజనీర్స్ని తయారు చేసి ఎవ్రీ ఇయర్ ప్రపంచంలో గ్లోబల్ మార్కెట్కు పంపిస్తున్నాం. ఏది ఏమైనా వాళ్ళకు అన్ని రకాల కూడా వాళ్ళను ఒక పర్ఫెక్ట్గా ప్రతి ఫస్ట్ ఇయర్స్ అంది కూడా వాళ్ళకు పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా వాళ్ళని పర్ఫెక్ట్గా తయారు చేసి మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి ప్లేస్మెంట్ ఇప్పించి ప్లేస్మెంట్ రాని వాళ్ళకు కూడా మంచిగా ఎంఎస్కు పోయేటట్టు మంచి జావా వచ్చేటట్టు కూడా వాళ్ళకి తీర్చిదిద్ది పర్ఫెక్ట్గా ఏది ఏమైనా ఈ రోజులల్లో మన పిల్లలకున్నంత డిమాండ్ ప్రపంచంలో, మన ఇంజనీర్స్కి ఉన్నంత డిమాండ్ ప్రపంచంలో ఏ కంట్రీలో కూడా లేదు. ఎందుకంటే మన పిల్లలకు మంచి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచి స్మార్ట్నెస్ ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి, మంచి టాలెంట్ ఉంది, మంచి కసి ఉంది, మంచి ఛాలెంజ్ ఉంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏ కంట్రీలకు పోయినా మనోళ్ళు పర్ఫెక్ట్గా పనిచేయగలుగుతారు. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలో అంతటా కూడా మంచి టాప్ డాక్టర్స్ కానీ, టాప్ ఇంజనీర్స్ కానీ, టాప్ సైంటిస్టులు కానీ అందరూ కూడా మన తెలుగు వాళ్ళే. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో అమెరికాలో కానీ, లండన్లో కానీ నడిచేది టెక్నాలజీ పీపుల్ అంతా కూడా మన తెలుగు వాళ్ళే. కాబట్టి మనకు మంచి భవిష్యత్తు ఉన్నది. మన పిల్లలకు మనది మంచి భారతదేశం అనేది యంగ్ పీపుల్ ఇన్ ఇండియా, మనది యువ ప్రపంచం. కాబట్టి యువత ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు. అంతా కూడా 20-30% ఉంటే మన తన 60-65% యువత ఉంది. కాబట్టి మనకు ఫ్యూచర్ బాగుంది. ప్రపంచం అంతా మనన్నే చూస్తుంది. కాబట్టి మన పిల్లలు కూడా కష్టపడితే ప్రపంచంలో నంబర్ 1 అవుతారని కోరుకుంటున్నాం.